ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి సెంట్రల్ గవర్నమెంట్ మంచి పే స్కేల్ ఉన్నటువంటి జాబ్ మీ యొక్క లక్ష్యమైనట్లయితే కనుక మీ గురించే ఈ వీడియో అనమాట అండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మనం ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ తోటి మేము ముందుకు రావడం జరిగింది అనమాట అండి. సిహెచ్ఎస్ఎల్ అని మనం చూసుకున్నట్లయితే కనుక ఈ సిహెచ్ఎస్ఎల్ అనగా కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ అనమాట. 2024 నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగిందనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ఎగ్జామినేషన్ డేట్స్కి వెళ్ళేదానికంటే ముందుగా ఇందులో చూసుకున్నట్లయితే కనుక ఈ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్ అనేటువంటిది లోవర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఫర్ వేరియస్ మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్ ఆఫీసెస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ వేరియస్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, స్టాట్యూటరీ బాడీస్, ట్రిబ్యునల్స్ అండ్ ఈటీసీ ద డీటెయిల్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అండర్ అనేటువంటిది. అంటే మనం చూసుకున్నట్లయితే కనుక ఈ సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ అనేటువంటిది ప్రతి ఏదైతే మంత్రిత్వ శాఖ ఉంటుందో మంత్రిత్వ శాఖలో పాటుగానే గవర్నమెంట్ ఆఫీస్తో పాటుగానే రాజ్యాంగపరమైనటువంటి బాడీస్ ఏవైతున్నాయో వాటిలో అదే రకంగా ట్రిబ్యునల్స్లో కూడా ఈ పోస్టింగ్స్ అనేటువంటిది వేయడం జరిగిందనమాట అండి. ఇందులో మనకి లోవర్ డివిజనల్ క్లర్క్ ఎల్డీసీ చూసుకున్నట్లయితే కనుక లేకపోతే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే వీరి యొక్క పే స్కేల్ అనేటువంటిది 19,900 నుంచి 63,200 అనేటువంటిది పే స్కేల్గా ఉండడం జరిగింది అనమాట అండి. డేటా ఎంట్రీ ఆపరేటర్ డిఈఓ చూసుకున్నట్లయితే కనుక పే స్కేల్ అనేటువంటిది లెవెల్ 4 25,500 నుంచి 81,100 వరకు, లెవెల్ 5 చూసుకున్నట్లయితే కనుక 29,200 నుంచి 92,300 వరకు, డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ చూసుకున్నట్లయితే కనుక పే లెవెల్ అనేటువంటిది 25,500 నుంచి 81,100 అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట. అంటే మొత్తం 3,712 పోస్టులకు గాను నోటిఫికేషన్ అనేటువంటిది మనకి విడుదల చేయడం జరిగింది అనమాట అండి. ఇది స్టేట్ వైజ్, జోన్ వైజ్గా మనకి క్రైటీరియా అనేటువంటిది మనకి వేయడం జరిగింది అనమాట అండి. ఈ 3,712 పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక ఏ పోస్టులకు గాను ఏ రకంగా ఉందని మనం చూసుకున్నట్లయితే కనుక డేటా ఎంట్రీ ఆపరేటర్ అనేటువంటిది గ్రేడ్ ఏ మనం చూసుకున్నట్లయితే కనుక ఇది ఫంక్షనల్ రిక్వైర్మెంట్ అనేది ఉంది కదండి. ఇది ఎస్సీ, ఎస్టీ, డబ్ల్యూఎంఎఫ్, ఆర్డబ్ల్యూఎస్సీ అదే రకంగా హెచ్ ఏంటి అని మనం చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ అంటే సిట్టింగ్, ఎస్టీ అంటే స్టాండింగ్, డబ్ల్యూ అంటే వాకింగ్, బిఎన్ అంటే బెండింగ్ అదే రకంగా ఎంఎఫ్ అంటే మ్యానిపులేషన్ విత్ ఫింగర్స్, ఆర్డబ్ల్యూ అంటే రీడింగ్ అండ్ రైటింగ్, ఎస్ఈ అంటే సీయింగ్, హెచ్ అంటే హియరింగ్, సి అంటే కమ్యూనికేషన్ అనేటువంటి ఈ కేటగిరీల వైజ్గా మనకి చూసుకున్నట్లయితే కనుక ఫంక్షనల్ రిక్వైర్మెంట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. సూటబుల్ కేటగిరీ ఆఫ్ ద బెంచ్ మార్క్ డిసబిలిటీస్ అనేటువంటిది కూడా ఇందులో మనకి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఈ రిక్వైర్మెంట్స్కి మనం చూసినట్లయితే కనుక ఎల్వి లో విజన్ అదే రకంగా డిహెచ్హెచ్ అనేటువంటిది డెఫ్ అదే రకంగా హార్డ్ ఆఫ్ హియరింగ్ అనేటువంటిది ఈ రకంగా ఓఏ, బిఏ, ఓఎల్, బిఎల్, ఓఏఎల్, సిపి, సిఎల్సి, డిడబ్ల్యూఏఏసి, ఎండివై, ఎస్ఎస్డి, ఎస్ఐ వితౌట్ న్యూరాలజికల్ అదే రకంగా లిమ్ డిజిన్ఫెక్షన్ అనేటువంటిది అదే రకంగా ఏఎస్డిఎం, ఐడి, ఎస్ఎల్డి, ఎంఐ అదే రకంగా ఎండి ఇన్వాల్వింగ్ A2D అని అబోవ్ అనేటువంటిది మనకి ఇచ్చినటువంటిది అనమాట అండి. డేటా ఎంట్రీ ఆపరేటర్ సంబంధించినటువంటి దాంట్లో వీటికి సంబంధించిన అంటే ఎల్వి అంటే ఏంటి, డిహెచ్ అంటే ఏంటి, దీనికి సంబంధించినంతా కూడా మనకి ఇక్కడ అబ్రివేషన్స్ అనేటువంటిది మనకి వేయడం జరిగింది అనమాట అండి. ఈ అబ్రివేషన్స్ బట్టి ఎవరైతే దీనికి ఎలిజిబిలిటీ ఉంటారో దీన్ని మనం చూసుకోవచ్చు అనమాట అండి. నెక్స్ట్ లోవర్ డివిజనల్ క్లర్క్ ఎల్డీసీ, జూనియర్ సెక్రటరియట్ చూసుకున్నట్లయితే కనుక ఎస్ఎస్టీ, డబ్ల్యూబిఎన్, ఆర్డబ్ల్యూఎస్సి, హెచ్సిఎంఎఫ్ అనేటువంటి వారు అదే రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక దీంట్లో చూసుకున్నట్లయితే కనుక ఏ చూసుకున్నట్లయితే బిఎల్వి అదే రకంగా, బి చూసుకున్నట్లయితే డిహెచ్హెచ్ అదే రకంగా, సిఓఏ, బిఏ, ఓఎల్, బిఎల్, ఓఏఎల్ అదే రకంగా సిపిఎల్సి, డిడబ్ల్యూఏవి, ఎండివై అదే రకంగా ఎస్డిఎస్ఐ వితౌట్ న్యూరాలజికల్ డిస్ఇన్ఫెక్షన్ అదే రకంగా ఏఎస్డిఎంఎన్ అదే రకంగా ఇది సేమ్ మన పైన డేటా ఎంట్రీ ఆపరేటర్కి ఏదైతే ఉందో సేమ్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. అయితే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక సిటిజన్షిప్ అనేటువంటిది కంపల్సరీ అడగడం జరిగింది అనమాట అండి. కంపల్సరీ సిటిజన్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది, కంపల్సరీ సిటిజన్ ఆఫ్ ఇండియా అయ్యి ఉండాలని చెప్పేసి ఇందులో మనకి మెన్షన్ చేయడం అనమాట అండి. అదే రకంగా సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్ అనేటువంటిది, భూటాన్ అనేటువంటిది కూడా వేయడం జరిగింది అనమాట. అయితే ఇందులో మనకి ఏజ్ క్రైటీరియా అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక 18 నుంచి 27 సంవత్సరాలు. ఇది ఇంటర్మీడియట్ బేస్ ఎగ్జామ్ కాబట్టి అంటే 12th పాస్ అయినటువంటి వారికి ఎగ్జామ్ కాబట్టి 18 to 27 ఇయర్స్ అనేటువంటిది ఏజ్ క్రైటీరియా వేయడం జరిగింది. అదే రకంగా ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది కూడా సెంట్రల్ గవర్నమెంట్ నాన్ బట్టి ఎస్సీ ఎస్టీ చూసుకున్నట్లయితే 5 years, ఓబీసీకి 3 years, పీడబ్ల్యూడీకి 10 years, పీడబ్ల్యూడీ ఓబీసీకి 13 years, పీడబ్ల్యూడీ
ఎస్సీ ఎస్టీకి చూసుకున్నట్లయితే ఇంకా 15 ఇయర్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్కి 3 ఇయర్స్, డిఫెన్స్ పర్సనల్కి 3 ఇయర్స్, అదే రకంగా డిఫెన్స్ పర్సనల్ డిజబుల్కి 8 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ ఎంప్లాయీస్ చూసుకున్నట్లయితే కనుక 40 ఇయర్స్ అనేటువంటిది ఏజ్ ఇవ్వడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ ఎంప్లాయీస్ చూసుకున్నట్లయితే 45 ఇయర్స్, వీడో డివోర్స్డ్ ఉమెన్ చూసుకున్నట్లయితే కనుక 35 ఇయర్స్, అదే రకంగా వీడో డివోర్స్డ్ ఉమెన్ విత్ ఎస్సీ ఎస్టీ చూసుకున్నట్లయితే కనుక 40 ఇయర్స్ అనేటువంటిది ఏజ్ రియలైజేషన్గా వీరికి వేయడం జరిగింది అనమాట అండి. సో దీని తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక దీనికి సంబంధించినటువంటి అంటే ఈ పోస్టులకు సంబంధించినటువంటి ప్రాసెస్ అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది, లేకపోతే అప్లికేషన్ అనేటువంటిది ఎలా ఉంటుంది, ఫీజ్ పేమెంట్ అనేటువంటిది ఎలా ఉంటుంది, దానికి సంబంధించినటువంటి వివరాలు అనేటువంటిది మనం చూసుకునే దానికంటే ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది చూద్దాం అనమాట అండి. మీకు డౌట్ రావచ్చు, ఆల్రెడీ 12th అనేటువంటిది మీరు మెన్షన్ చేశారు, ఇందులో ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక ఇందులో ఒకదానికి తప్పించి అదేంటంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ డిఈఓ గ్రేడ్ ఏ, మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫేర్స్ అండ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఏదైతే ఉందో దాంట్లో కంపల్సరీగా 12th స్టాండర్డ్ పాస్ అయి ఉండాలి ఇన్ సైన్స్ స్ట్రీమ్ విత్ మ్యాథమెటిక్స్ యాజ్ అ సబ్జెక్ట్ అనేటువంటిది ఇందులో అడగడం జరిగింది అనమాట అండి. ఓన్లీ డిఓ గ్రేడ్ ఏకి సంబంధించినటువంటిది కన్జ్యూమర్ అఫైర్స్, అదే రకంగా ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ దానికి మాత్రమే సైన్స్ స్ట్రీమ్ విత్ మ్యాథమెటిక్స్ అడగడం జరిగింది అనమాట అండి. సో దీన్ని తప్పించి మిగతా వాటన్నిటికీ 12th క్లాస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట. ఏ రకమైనటువంటి స్పెషలిస్ట్ స్ట్రీమింగ్ అనేటువంటిది ఎందులో మెన్షన్ చేయలేదు. ఓన్లీ డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ, అదే రకంగా మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫేర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, మినిస్ట్రీ అండ్ కల్చర్ వారికి మాత్రమే ఈ స్పెసిఫిక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి. మీరు ఒకవేళ అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే కనుక ssc.na.gov.inలోకి మనం వెళ్ళిపోయినట్లయితే కనుక మనకు డైరెక్ట్గా పేజ్ అనేటువంటిది ఈ రకంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఇందులో మనం అప్లై అనేటువంటి దాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే కనుక మనం డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట అండి. దానికి సంబంధించినటువంటి వివరణ అనేటువంటిది మీకు వీడియో ఎండింగ్లో మీకు తెలపడం జరుగుతుంది. అయితే అప్లికేషన్ మీరు ఫిల్అప్ చేసేటప్పుడు మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మీ ఫోటోగ్రాఫ్స్ అనేటువంటిది ఎలా ఉండాలనేటువంటిది ఇందులో మనకి వేయడం జరిగింది అనమాట అండి. ఫోటోగ్రాఫ్ అనేటువంటిది చూసుకున్నట్లయితే కనుక సిగ్నేచర్ అనేటువంటిది, అదే రకంగా ఫోటోగ్రాఫ్ అనేటువంటిది రెండు ఎట్లా వేయాలని చెప్పేసి మనకు తెలపడం జరిగింది అనమాట అండి. జేపీజీ ఫార్మేట్లోనే వేయాలని చెప్పేసి తెలపడం జరిగింది. 4x2 సెంటీమీటర్స్ లెంత్ అనేటువంటిది దీనికి సిగ్నేచర్కి అడగడం జరిగింది అనమాట అండి. 10 to 20 KB అనేటువంటిది కంపల్సరీగా అడగడం జరిగింది అనమాట అండి. సో లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అనేటువంటిది 7th May 2024 ఇవ్వడం జరిగింది అనమాట. అయితే అప్లికేషన్ చేసేటప్పుడు అప్లికేషన్ ఫీజు అనేటువంటిది ఎలా ఉంటుందంటే 100 రూపీస్ అనేటువంటిది ఫీజ్ పేగా ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్, ఎస్టీ క్యాండిడేట్స్, అదే రకంగా పీడబ్ల్యూడీ పర్సన్, ఈఎస్ఎం ఎవరైతే ఉన్నారో వారికైతే ఏ విధమైనటువంటి ఫీ అనేటువంటిది లేదు, వాళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి తెలపడం జరిగింది. మీరు ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఏదైతే 100 రూపీస్ ఉందో దాన్ని భీమ్ యూపీఐ ద్వారా చేసుకోవచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవచ్చు, మాస్టర్ కార్డ్, మైస్ట్రో, రూపీ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు చేసుకోవచ్చు అని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. అయితే ఫీజ్ పే అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక 8th May వరకు మనకి ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 7th May వరకు ఇవ్వడం జరిగింది, ఫీజ్ పే వచ్చేసి 8th May వరకు ఇవ్వడం జరిగింది అనమాట అండి. సో దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేటువంటిది మనం ఎట్లా ఇచ్చుకోవాలి, దానికి సంబంధించిన డీటెయిల్స్ కంటే ముందుగా ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక సెంట్రల్ రీజియన్లో మనకి, ఈస్టర్న్ రీజియన్లో, అదే రకంగా కర్ణాటక, కేరళ రీజియన్లో, మనకి మధ్యప్రదేశ్ సబ్ రీజియన్లో, నార్త్ ఈస్టర్న్ రీజియన్లో, నార్త్ రీజియన్లో, అదే రకంగా సౌత్ వెస్టర్న్ సబ్ రీజియన్లో, అదే రకంగా సదర్న్ రీజియన్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే మన సదర్న్ రీజియన్లో ఉన్నటువంటి వారికి చూసుకున్నట్లయితే కనుక వారికి ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, అదే రకంగా తెలంగాణ డిస్ట్రిక్ట్స్ ఎవరైతే ఈ స్టేట్స్కి చెందినటువంటి వారు ఉన్నారో వారికి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్స్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూర్, మదురై, సాలెం, తిరుచిపల్లి, అదే రకంగా తిరునెల్వేలి, వెల్లూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. తెలంగాణ చూసుకున్నట్లయితే కనుక హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఇవ్వడం జరిగింది అనమాట అండి. అదే రకంగా మన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే కనుక చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఇవి ఎగ్జామినేషన్ సెంటర్స్గా మనకి ఇవ్వడం జరిగింది అనమాట. అయితే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం 3 టైర్స్ అనేటువంటిది ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నట్లుగా మనకి తెలపడం జరిగింది అనమాట అండి. ఫస్ట్ ఇది వచ్చేసి చూసుకున్నట్లయితే కనుక
ఇది వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియాగా మనం తీసుకోవచ్చు అనమాట అండి. టైర్ 1లో మనం చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ బేసిక్ ఇవ్వడం జరుగుతుంది. 25 క్వశ్చన్స్కి 50 మార్క్స్ అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, బేసిక్ అర్థమెటిక్ స్కిల్స్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. టోటల్గా చూసుకున్నట్లయితే కనుక మనకి 60 మినిట్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. 60 మినిట్స్ అనేటువంటిది నార్మల్ టైమింగ్. ఒకవేళ స్క్రైబ్ తీసుకున్నట్లయితే కనుక 80 మినిట్స్ అనేటువంటిది మనకి డ్యూరేషన్ ఇస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ మన టైర్ 1 ఎగ్జామినేషన్స్కి అయిపోయిన తర్వాత, టైర్ 1 ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మనకి టైర్ 2 ఎగ్జామ్కి ఇందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వారిని టైర్ 2 ఎగ్జామ్కి పిలవడం జరుగుతుంది అనమాట అండి. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట. 0.5 అంటే ఒక మార్కు ఒక క్వశ్చన్ తప్పైతే 0.5 మార్క్స్ అనేటువంటిది డిడక్ట్ చేస్తున్నట్లుగా ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి. ఎవరైతే టైర్ 1లో క్వాలిఫై అవుతారో వాళ్ళు టైర్ 2కి సంబంధించినటువంటిది అనమాట అండి. టైర్ 2లో చూసుకున్నట్లయితే కనుక సెక్షన్స్ వైజ్గా మనకు ఉండడం జరుగుతుంది అనమాట అండి. సెక్షన్ 1లో చూసుకున్నట్లయితే కనుక మ్యాథమెటికల్ అబిలిటీస్, అదే రకంగా రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అనమాట అండి. 30 క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే కనుక టోటల్ 60 క్వశ్చన్స్ 180 మార్క్స్ ఉండడం జరుగుతుంది అనమాట అండి. 1 అవర్ ఫర్ ది ఈచ్ సెక్షన్. అంటే మ్యాథమెటికల్కి 1 అవర్, అదే రకంగా రీజనింగ్కి 1 అవర్ అనేటువంటిది మనకి కేటాయించడం జరుగుతుంది అనమాట అండి. నెక్స్ట్ సెక్షన్ 2 చూసుకున్నట్లయితే కనుక మాడ్యూల్ 1లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ ఉంటుంది. అదే రకంగా జనరల్ అవేర్నెస్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. 40 క్వశ్చన్స్ వచ్చి ఇంగ్లీష్ నుంచి, జనరల్ అవేర్నెస్ నుంచి 20 క్వశ్చన్స్, టోటల్గా 180 మార్క్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. సెక్షన్ 3 చూసుకున్నట్లయితే కనుక కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్ అనమాట అండి. 15 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 45 మార్క్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట. దాని తర్వాత చూసుకున్నట్లయితే కనుక స్కిల్ టెస్ట్ లేకపోతే టైపింగ్ టెస్ట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ఈ టెస్ట్ అనేటువంటిది స్కిల్ టెస్ట్ ఫర్ డిఈఓ ఇన్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ మెన్షన్ ఇన్ పారా 8.1 అనేటువంటిది. అదే రకంగా డిఓ ఎక్సెప్ట్ ఇన్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ మెన్షన్ ఇన్ 8.1. అదే రకంగా టైపింగ్ టెస్ట్ ఫర్ ఎల్డీసీ జిఎస్ఏ అనేటువంటిది ఇందులో మనకి వేయడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా మనకి సెక్షన్ 1లో చూసుకున్నట్లయితే కనుక మ్యాథమెటికల్ అబిలిటీస్, రీజనింగ్ ఉంటుంది. సెక్షన్ 2లో చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్, అదే రకంగా జనరల్ అవేర్నెస్. సెక్షన్ 3లో చూసుకున్నట్లయితే కనుక కంప్యూటర్ టెస్ట్ అనేటువంటిది వేయడం జరుగుతుంది అనమాట అండి. స్కిల్ టెస్ట్ అనేటువంటిది కూడా మనకి వేయడం జరుగుతుంది అనమాట. సో ఈ రకంగా మనకి 2 టైప్స్లో మనం క్వాలిఫై అయిపోయిన తర్వాత మనల్ని ఇక తర్వాత ఎగ్జామినేషన్ తర్వాత సెలెక్షన్ ప్రాసెస్లో మనకి తీసుకోవడం జరుగుతుంది అనమాట అండి. సో ఈ స్కిల్ టెస్ట్లో మనకి డేటా ఎంట్రీ వరకు చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే డిఈఓ గ్రేడ్ 1కి అప్లై చేసుకుంటున్నారో వారి యొక్క టైపింగ్ స్పీడ్ అనేటువంటిది 15,000 కీ డిప్రెషన్స్ ఫర్ 1 అవర్ అనేటువంటిది వీరు వేయడం జరిగింది అనమాట అండి. అదే రకంగా 15 మినిట్స్ అండ్ ప్రింటెడ్ మ్యాటర్ విల్ బి ఇంగ్లీష్ ఇన్ 3,700 నుంచి 4,000 కీ డిప్రెషన్స్ అనేటువంటిది వీళ్ళు అడగడం జరిగింది. అదే రకంగా పార్ట్ బిలో మనం చూసుకున్నట్లయితే కనుక స్కిల్ టెస్ట్ డిఈఓ గ్రేడ్ ఏ ఎక్సెప్ట్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ ఏదైతే 8.1లో మెన్షన్ చేశాడో అందులో చూసుకున్నట్లయితే కనుక 8,000 అనేటువంటిది కీ డిప్రెషన్స్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి. అదే రకంగా 15 మినిట్స్ దాంట్లో చూసుకున్నట్లయితే కనుక 2,000 నుంచి 2,200 అనేటువంటిది కీ డిప్రెషన్స్ అనేటువంటిది వీరు ఇందులో అడగడం జరిగింది అనమాట అండి. అదే రకంగా 7.1, 7.2, 7.3కి ఎవరైతే చేస్తున్నారో కంపల్సరీ 5 మినిట్స్ అనేటువంటిది వారికి ఎగ్జామ్షన్ అనేటువంటిది ఇస్తున్నట్లుగా మనకి తెలపడం జరిగింది అనమాట అండి. అదే రకంగా టైపింగ్ టెస్ట్ ఎల్డీసీ, అదే రకంగా జేఎస్ఏ వారికి చూసుకున్నట్లయితే కనుక వారి యొక్క మీడియం బట్టి, హిందీ ఆర్ ఇంగ్లీష్ మీడియం బట్టి వారికి టైపింగ్ టెస్ట్ అనేటువంటిది వారికి ప్రొవైడ్ చేస్తున్నట్టుగా వాళ్ళు తెలపడం జరిగింది అనమాట అండి. టైపింగ్ స్పీడ్ చూసుకున్నట్లయితే కనుక 35 వర్డ్స్ పర్ మినిట్ అనేటువంటిది వీరికి తీసుకోవడం జరుగుతుంది అనమాట అండి. 10,500 డిప్రెషన్స్ పర్ అవర్ లేకపోతే 9,000 డిప్రెషన్స్ పర్ అవర్ అనేటువంటిది రెస్పెక్టివ్గా తీసుకోవడం జరిగింది అనమాట అండి. యాక్యురసీ అనేటువంటిది ఇందులో కీ రోల్గా ప్లే చేస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట. అదే రకంగా సిలబస్ అనేటువంటిది ఎలా ఉంటుందని మనం చూసుకున్నట్లయితే కనుక ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించినట్టు చూసుకున్నట్లయితే కనుక స్పాట్ ద ఎర్రర్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సినోనిమ్స్, యానోనిమ్స్, స్పెల్లింగ్స్, అదే రకంగా మిస్పెల్ట్ వర్డ్స్, ఈడియం ఫ్రేసెస్, సేమ్ బ్యాంక్ సిలబస్ అనేటువంటిది మనకు ఉంటుంది అనమాట. జనరల్ ఇంటెలిజెన్స్లో చూసుకున్నట్లయితే కనుక ఇది మనకి రీజనింగ్ టాపిక్గా, అంటే ఫుల్లీ రీజనింగ్ ఉండదు. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక మనకి న్యూమరికల్ ఆపరేషన్స్ ఇవన్నీ ఉంటుంది కాబట్టి దీన్ని మనము వెర్బల్, అదే రకంగా నాన్ వెర్బల్
రీజనింగ్ అనేటువంటిది ఇందులో ఉంటుంది. సో ఇది జనరల్ ఇంటెలిజెన్స్ కింద తీసుకోవడం జరుగుతుంది అనమాట అండి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో చూసుకున్నట్లయితే కనుక నెంబర్ సిస్టమ్, ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్, అల్జిబ్రా, జియోమెట్రిక్, మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ, స్టాటిస్టికల్ చార్ట్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్లో చూసుకున్నట్లయితే కనుక జనరల్ అవేర్నెస్ అనేటువంటిది మన రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ బేసిస్ మీద దీన్ని తీసుకోవడం జరుగుతుంది అనమాట అండి. అదే రకంగా మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో చూసుకున్నట్లయితే కనుక సిలబస్ 2 టైప్ 2లో చూసుకున్నట్లయితే నెంబర్ సిస్టమ్, ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్, అల్జిబ్రా, జియోమెట్రీ, మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ అనేటువంటిది మనకి కోర్సెస్గా అడగడం జరిగింది. రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్లో చూసుకున్నట్లయితే కనుక సేమ్ బ్యాంకింగ్ సిలబస్ అనేటువంటిది ఇందులో ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఇంగ్లీష్లో కూడా సేమ్ బ్యాంకింగ్ సిలబస్, జనరల్ అవేర్నెస్లో కూడా సేమ్ బ్యాంకింగ్ సిలబస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. కంప్యూటర్ బేసిస్ కూడా సేమ్ బ్యాంకింగ్ సిలబస్లో ఉన్నటువంటి దాంట్లోనే హాఫ్ ఆఫ్ ద పార్ట్గా మనకి ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఎవరైతే ఎగ్జామ్కి అడ్మిషన్కి వస్తున్నారు వారు కంపల్సరీగా ఆధార్ కార్డు అనేటువంటిది కంపల్సరీగా తీసుకోవాలని చెప్పేసి అడగడం జరిగింది అనమాట అండి. ఓటర్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డ్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఐడి, ఏదైనా యూనివర్సిటీ ఐడి కానీ, లేకపోతే ఎంప్లాయ్ ఐడి కానీ, ఏది ఉన్నా కానీ కంపల్సరీగా ఐడి ప్రూఫ్ అనేటువంటిది తీసుకువెళ్ళాలి. అది డేట్ ఆఫ్ బర్త్గా మీకు పరిగణించబడుతుందని చెప్పేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఒకవేళ ఎగ్జామినేషన్ తీసుకువెళ్లాల్సిన టైంలో తీసుకెళ్లాల్సినటువంటి దానికి తెలపడం జరిగింది అనమాట అండి. అయితే దీనికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్స్ అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం అనమాట అండి. మనం పే స్కేల్ చూసుకున్నాము, శాలరీస్ అనేటువంటిది ఎలా ఉంటుందనేది చూసుకున్నాము, ఎగ్జామినేషన్ ఫీజు అనేటువంటిది ఎలా ఉంటుందో మనం చూసుకున్నాము, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూసుకున్నాము. ఇప్పుడు లాస్ట్ డేట్స్ మనం చూసుకున్నట్లయితే కనుక లాస్ట్ డేట్ వచ్చేసి 7th మేకి అప్లికేషన్ అనేటువంటిది ఎండ్ అవుతుంది. అదే రకంగా ఆన్లైన్ పేమెంట్ అనేటువంటిది 8th మేకి ఎండ్ అవుతున్నట్లు కింద మనకు తెలపడం జరిగింది అనమాట అండి. టైర్ 1 ఎగ్జామ్ చూసుకున్నట్లయితే కనుక జూన్ లేకపోతే జూలైలో మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటి టైర్ 1 ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నట్లుగా మనకు తెలపడం జరిగింది అనమాట అండి. ఈ టైర్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన రిజల్ట్ వెలువడిన తర్వాత టైర్ 2 అనేటువంటిది ఎప్పుడు కండక్ట్ చేస్తారనేటువంటిది ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి. ఈ సిలబస్ సంబంధించినటువంటి ఇంకా మీకు ఏమన్నా ఇన్డెప్త్గా ఇంకా డీటెయిల్స్ కావాలనుకున్నట్లయితే కనుక మీరు మన సోము కాంపిటేటివ్ గైడెన్స్లో వెళ్ళి మీరు మన ఛానల్లో అందులో మీరు డౌట్ అన్నా కానీ మీకు డైరెక్ట్గా మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. ఇప్పుడు ఎవరైతే దీనికి అప్లై చేసుకోవాలనుకునేటువంటి వారు చూసుకున్నట్లయితే డైరెక్ట్ మనకి ఇక ఎస్ఎస్సి సీజీఎల్ సంబంధించినటువంటి పేజ్ అనేటువంటిది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇందులో మనకి అప్లై అనేటువంటి దాంట్లో మనం క్లిక్ చేసినట్లయితే కనుక ఇందులో మనం జూనియర్ ఇంజనీరా లేకపోతే సిహెచ్ఎస్ఎల్ సంబంధించిన దానికి మీరు అప్లై చేస్తున్నారని చెప్పి మనకి రావడం జరుగుతుంది అనమాట. అందులో మనం సిహెచ్ఎస్ఎల్ మనం క్లిక్ చేసుకుని ఇక్కడ అప్లై అని కొట్టినట్లయితే కనుక మనకి ఈ రకంగా ఒక పేజ్ అనేటువంటిది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. యూజర్ నేమ్, రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అనేటువంటిది అడగడం జరుగుతుంది. క్యాప్చర్ అనేటువంటిది మనం ఎంటర్ చేసిన తర్వాత మనం లాగిన్ అవుతాము. ఒకవేళ మనం న్యూ యూజర్ అయినట్లయితే కనుక ఇప్పటివరకు మనం ఎస్ఎస్సికి అప్లై చేసుకున్నట్లయితే కనుక ఇక్కడ న్యూ యూజర్ అయితే కనుక రిజిస్టర్ నవ్వు అని చెప్పేసి మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఇంకో పేజ్ అనేటువంటిది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఇంకో పేజ్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఇందులో పర్సనల్ డీటెయిల్స్ అనేటువంటిది మన క్యాండిడేట్ నేమ్, ఐడెంటిఫికేషన్, కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా మనం పాస్వర్డ్ అనేటువంటిది క్రియేట్ చేస్తాము. అదే రకంగా క్యాండిడేట్కి సంబంధించినటువంటి పూర్తి అడ్రస్, ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్తో పాటుగానే క్యాండిడేట్ డీటెయిల్, అదే రకంగా కన్ఫర్మేషన్తో కూడినటువంటిది ఇందులో ఉంటుందని చెప్పేసి 1 టైం రిజిస్ట్రేషన్ ఉంటుందని చెప్పేసి తెలపడం జరిగింది. దాన్ని మనం క్లిక్ చేసిన వెంటనే మనము ఈ రకంగా పేజ్ అనేటువంటిది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. మన ఆధార్ నెంబర్ మనం ఇచ్చేసేయాలి. దాని తర్వాత దాన్ని వెరిఫై చేయాలి. మన ఐడెంటిఫికేషన్ కార్డ్ అనేటువంటిది ఇక్కడ మెన్షన్ చేయాలి. దానికి సంబంధించినటువంటిది కూడా మళ్ళీ మెన్షన్ అనేటువంటిది చేయాలన్నమాట. మన నేమ్ అనేటువంటిది 10th క్లాస్లో ఎలా ఉందో అట్లా మనం టైప్ చేయాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ దాన్ని మళ్ళీ ఇంకోసారి టైప్ చేయాల్సి ఉంటుంది అనమాట అండి. అదే రకంగా మనం ఒకవేళ నేమ్ అనేటువంటి చేంజ్ చేసుకున్నట్లయితే కనుక ఏ నేమ్ కింద చేంజ్ చేసుకున్నాం అనేటువంటిది కూడా తెలియజేయాలి. మన జెండర్ అనేటువంటిది ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మన జెండర్ని మనం వెరిఫై చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ని వెరిఫై చేసుకోవాలి. ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి. ఫాదర్స్ నేమ్ని వెరిఫై చేసుకోవాలి. మదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి. మదర్స్ నేమ్ వెరిఫై చేసుకోవాలి. మెట్రికులేషన్ ఎస్ఎస్సి సంబంధించినటువంటి బోర్డు సెలెక్ట్ చేసుకోవాలి. దాని వల్ల మనం వెరిఫై చేసుకోవాలి. రోల్ నెంబర్ టైప్ చేయాలి. తర్వాత వెరిఫై చేసుకోవాలి. మనం ఎప్పుడు క్వాలిఫై అయ్యామనేటువంటిది 10th క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యమైనటువంటి సెలెక్ట్ చేయాలి. దాన్ని క్వాలిఫై చేయాలి. ఇంటర్మీడియట్ ఎప్పుడు క్వాలిఫై అయ్యమని మనం సెలెక్ట్ చేసి దాన్ని మళ్ళీ ఇంకోసారి వెరిఫై చేసుకోవాలి. తర్వాత మన మొబైల్ నెంబర్ అనేటువంటిది ఇవ్వాలి. దాని తర్వాత క్యాండిడేట్ సంబంధించిన ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి సంబంధించినటువంటి మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మనకి సేవ్ అండ్ నెక్స్ట్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట అండి. ఆ సేవ్ అండ్ నెక్స్ట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ప్రాసెస్ అనేటువంటిది కండక్ట్ అవడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదండి ఈ రకంగా మనకి
ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల అవడం జరిగింది అనమాట అండి. దీనికి సంబంధించినటువంటి పేమెంట్ ఇంకా అన్ని ఆప్షన్స్ అనేటువంటిది మీకు ఆల్రెడీ చూపించినట్టుగానే ఉంటుంది. ఫోటోగ్రాఫ్స్ అనేటువంటివి చూసుకున్నట్లయితే కనుక బ్లర్గా ఏమీ లేకుండా ఈ రకంగా ఫోటోగ్రాఫ్స్ అనేటువంటిది నీట్గా ఉండాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. మ్యాక్సిమం బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది ప్లెయిన్గా ఉండాలని చెప్పేసి తెలపడం జరిగింది. అదే రకంగా సిగ్నేచర్ అనేటువంటిది కూడా నార్మల్గా నీట్గా ఉండాలి, ఏ విధమైనటువంటి బ్యాక్గ్రౌండ్స్ కూడా రాకుండా ఉండాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి మొత్తం ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎలా ఉంది, దానికి సంబంధించిన ఫీ పేమెంట్ అంతా మీకు తెలపడం జరిగింది. ఇంకా మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ సంబంధించినటువంటి మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి రిప్లై కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. మరి ప్రాముఖ్యంగా ఈ అప్లికేషన్ సంబంధించిన లింక్ కూడా నేను మీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అదే రకంగా ఫస్ట్ కామెంట్లో మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.